రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే. ఆయన ఎవరి మాట వినరు. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు. పాత బస్తీలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి రాజా సింగ్ ఇలా ప్రవర్తించడం మింగుడు పడటం లేదు. సికింద్రాబాద్ ఎంపీగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గెలవాలంటే రాజా సింగ్ తోడ్పాటు చాలా అవసరమని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర నేతలతో చెప్పించి ఆయన్ను సికింద్రాబాద్ పరిధిలో పర్యటించేలా ఒప్పించాలని కోరుతున్నారు. కానీ రాజా సింగ్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినా కూడా రాజా సింగ్ ప్రచారానికి రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, కేంద్రం నుంచి పార్టీ పెద్దలు ఎవరొచ్చినా రాజా సింగ్ వారిని కలవట్లేదు. ప్రచారానికి రాజా సింగ్ దూరంగా ఉండటానికి అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఆయనకున్న విభేదాలే కారణమని తెలుస్తోంది. కిషన్ రెడ్డికి ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలను బీజేపీ చీఫ్ తనకు ముందుగా చెప్పడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారని టాక్. కిషన్ రెడ్డి కావాలనే తనను పక్కన పెడుతున్నారని, అందుకు నిరసనలాగే ప్రచారానికి రావడం లేదని చెబుతున్నారు. పార్టీలో తనకు గౌరవం దక్కట్లేదని, ఏ నిర్ణయమూ చెప్పట్లేదని, ముఖ్యంగా కిషన్ రెడ్డి తనను ఎదగనివ్వట్లేదని రాజా సింగ్ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. నిజానికి హైదరాబాద్ నగరంలో కొన్నిసార్లు బీజేపీ పరువును నిలబెట్టింది రాజా సింగే. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అప్పుడు శాసనసభాపక్ష నేత పదవి దక్కింది. మధ్యలో ఉప ఎన్నికలొచ్చి రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలిచినా రాజా సింగ్ నే ఆ పదవిలో కొనసాగించారు. ఈసారి బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. సీనియర్లు కాబట్టి శాసనసభాపక్ష నేతగా తననే కొనసాగిస్తారని రాజా సింగ్ ఆశించారు. కానీ అది జరగలేదు. ఇదిలా ఉండగానే పాత బస్తీ బీజేపీ ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా ఆయన గుర్రుగా ఉన్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గం కూడా భాగమైన హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంపిక విషయం కూడా టీవీలో చూసే వరకు తనకు తెలియదని, తనకు గౌరవం లేనప్పుడు ప్రచారానికి ఎందుకు రావాలని బీజేపీ నాయకులను ఆయన ప్రశ్నిస్తున్నారట. అందుకే గోషామహల్లో బీజేపీ కోసం ఆయన ప్రచారమే చేయట్లేదు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రాజా సింగ్ బీజేపీకి కంటిలో నలుసలా మారారని సొంత పార్టీ సీనియర్ నేతలే అనుకుంటున్నారని టాక్.